విశాఖ జిల్లా కొండకర్ల ఆవలో మత్స్యకారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలో 1800 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నా అందులో చేపలు లేక వేటకు వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వం చేప పిల్లల్ని సరఫరా చేసి తమకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్న మత్స్యకారులతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. కొండకర్ల ఆవ ఇది దాదాపు 1800 నుంచి 2000 ఎకరాల్లో విస్తరించి ఉన్న సహజమైన చెరువు. అయితే ఇక్కడ చేపలు పట్టడమే వృత్తిగా జీవిస్తూ 2 గ్రామాల ప్రజలు అంటే దాదాపు 300 కుటుంబాలు ఇదే జీవనాధారంగా తమ వృత్తిని సాగిస్తున్నాయి. వీరి జీవనాదాయం పెంపుదలకు గతంలో ప్రభుత్వం విస్తృతంగా చేప పిల్లలనిచ్చి ప్రోత్సహించేది. గత 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో వీరికి ఏ రకమైన సహాయం అందలేదనేసేమో ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వీరికి సంబంధించి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోవాలన్న అంశాలను వాళ్ళని అల్లి తీసుకుందాం. ముందుగా మీరు చెప్పండి, ఎన్ని గ్రామాల ప్రజలు అలాగే ఎన్ని కుటుంబాలు ఈ కొండకర్ల ఆవ జీవనోపాధిగా ఉంటున్నాయి? దీనిపైన సుమారు ఒక వాడ్రాపల్లి అండ్ కొండకర్ల ఈ 2 గ్రామ ప్రజలు దీని మీద జీవనోపాధి పొందుతున్నారండి. ఇక్కడ ముఖ్యమైన జీవనోపాధి ఏంటంటే చేపలు పట్టుకోవడం, వాటిని తీసుకెళ్ళి అమ్ముకోవడం అండి. దగ్గర ఒక 5 years బ్యాక్ అయితే గత ప్రభుత్వాలు చేపల కొంతలో కొంత ఒక దగ్గర 10 లక్షల దాకా చేపలు ఇచ్చేవండి. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా చేపలు అనేది మాకు ఎవరు ఇవ్వలేదండి. చేప పిల్లలు వేసే టైంకి అంటే మేము 4 నెలలు వేట ఆఫ్ చేస్తాం సార్. ఆ 4 నెలలు కూడా ఒడ్డునే ఉంటాం. మాకు ఎటువంటి ఉపాధి కూడా గవర్నమెంట్ నుండి మాకు అందట్లేదు. మాకు దయచేసి గవర్నమెంట్ వారు మా సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఆ 4 నెలలకు కూడా మాకు జీవనోపాధి కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా మీకు వచ్చేసరికి డీజిల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇవి కానీ ఏ సబ్సిడీలు మీరు కోరట్లేదు. మీరు కోరిందల్లాను మీరు చేప పిల్లలు ఇవ్వాలని. ఇంతకుముందు ఎంత ఇచ్చేవారు, ఏ రకంగా అవి పెరిగేవి? ఇంతకుముందు ఒక 5-6 లక్షల చేపలు ఇచ్చేవారు సార్. ఈ 5-6 లక్షలు అంటే 1800 ఎకరానికి అది కొరతే సార్. మేము జీవించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. సొంతంగా కొనుక్కోవడానికి పెట్టుబడి ఎక్కువ అవుతుందా? పెట్టుబడి చాలా ఎక్కువ. 1800 ఎకరానికి మేము 5 లక్షల చేపలు వేస్తే మేము ఎటువంటి ఆట చేయగలం సార్? మేము చేయలేము కదా. ఇప్పుడు ఇది ఈ చేప సహజంగా పెరుగుతుంది కదా, అంటే మీరు ప్రత్యేకంగా దానికి ఏమి రసాయనాలు ఏమి కొట్టరు. ఇది మార్కెట్లో డిమాండ్ ఉంటుందండి చేప. కొండకర్ల ఆవ చేప అంటే విశాఖపట్నం మొత్తం చాలా వరకు డిమాండ్ ఉంది సార్. ఎందుకంటే ఇందులోనూ సహజంగా పెరిగేది, దీనికంటూ మేత అంటూ ఏమి వేయమండి. అడ్డంగా అంటే సార్ మాకు ఇక్కడ 2 క్యాస్ట్లు ఉన్నాయి సార్. ఇక్కడ దీని మీద వేటాడిన వాళ్ళు వడ్డీలన్న క్యాస్ట్ ఒకటి ఉంది సార్. వాళ్ళకైతే జీవో పాస్ అయిందని అని చెప్తున్నారు సార్. చెట్టు బజ్జీలకి జీవో పాస్ అవ్వలేదని అని చెప్తున్నారు సార్. అలాగే అనేసి అంటే తాతల ముత్తాతల కంచి దీని మీద మేము వేటాడిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు తాలికి పిల్లలండి, వాళ్ళ తాత తర్వాత తండ్రి తర్వాత కొడుకు వారసత్వం. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఆడిట్లు అవ్వించడానికి మేము ఎంతో ట్రై చేస్తున్నాం సార్. మేము ట్రై చేసేటప్పుడు మేము గవర్నమెంట్ సంస్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. వాళ్ళేమో చెట్టు బజ్జీలకి అయితే మటుకి జీవో లేదు, మీకు ఆడియట్లు అవ్వని అని చెప్తున్నారు సార్. వీళ్ళు వాళ్ళకి వాటికి ఇస్తున్నారు డబ్బులు, వీటికి ఇవ్వట్లేదు సార్ గవర్నమెంట్. ఏ కాలంలో చేప పిల్లలు ఇస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది అంటే గ్రో అయ్యే టైం? మాకైతే 10వ నెల సార్. 10వ నెలలో చేపలు వేస్తే మేము వేటకి దిగే టయానికి మాకు సహకరిస్తాయి సార్. పర్యాటకులు వస్తుంటారు, వాళ్ళకి ఎటువంటి మీరు ఏ రకంగా మీరు సహాయపడుతుంటారు? మీకు ఎటువంటి ఉపాధి కలుగుతుంది వాళ్ళ వల్ల? ఎటువంటి గడ్డు వాళ్ళన్నా కావాలంటే కస్టమర్లు తీసుకెళ్ళి తిప్పుతామండి. తీసుకుంటే 50-100 ఇలాగా అంటే మా తిప్పిని పెట్టి తీసుకుంటామండి. అరగంట తిరిగిన వాళ్ళకి కొద్ది తక్కువ ఉంటుంది, ఎక్కువ తిరిగిన వాళ్ళకి గంట తిరిగిన వాళ్ళకి కొద్ది ఎక్కువ ఉంటుందండి. ఇది కొండకర్ల ఆవ. ఇక్కడ చేపల వేటే ప్రధానమైన వృత్తిగా జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి ఇది. ఎందుకంటే తమని ఖచ్చితంగా ఆడిట్ చేయడం ద్వారా ప్రభుత్వం మాకు హక్కులను కల్పిస్తే మేము పూర్తి భరోసాతో దీని మీద జీవనోపాధి కొనసాగిస్తాము. అలాగే గత అంటే 2014-19లో వచ్చినట్లుగా తమకు చేప పిల్లల్ని అప్పుడు ఇచ్చిన దానికంటే కూడా ఇప్పుడు పెంచి ఇవ్వడం ద్వారా తమ జీవనోపాధి మరింత మెరుగుపరుచుకోగలమని, ఎవరి మీద ఆధారపడే అవకాశం లేకుండా తమను చేయాలనిసేమో వాళ్ళు కోరుతున్నారు. శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, కొండకర్ల ఆవ నుంచి.